వాట్ అబౌట్ చపాతీ పిండి? వాట్ అబౌట్ సోనా మసూరి రైస్? వాట్ అబౌట్ బ్రౌన్ బాస్మతి రైస్? వాట్ అబౌట్ మిల్లెట్స్? ఇవన్నీ ఈ కేటగిరీస్‌లో ధాన్యాలు ఫ్రిడ్జ్‌లో మన ఆల్ మళ్ళీ నేను చెప్తున్నానండి. ఆల్ ఆర్ ఫైన్ ఇఫ్ ద క్వాంటిటీ ఈజ్ ఇన్ కంట్రోల్. అండ్ మీరు కార్బోహైడ్రేట్స్‌ని బికాస్ మనం డిపెండెన్స్ ఫర్ ద లాస్ట్ 50-60 ఇయర్స్ ఇస్ బికమ్ టూ మచ్ ఆన్ రైస్ అండ్ వీట్. రైట్. మనం కార్బోహైడ్రేట్స్‌ని మనం రొటేట్ చేయాలి. ఒక్కరోజు మీరు నార్మల్ వీట్ ఆటా తీసుకుంటే నెక్స్ట్ రోజు మీరు జవార్ రోటీ తీసుకోండి, జొన్న రోటీ తీసుకోండి. మూడో రోజు మీరు వైట్ రైస్, అది బాస్మతి రైస్ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి. ఇఫ్ యూ టేక్ దట్, నాలుగో రోజు మనం ఒక మిల్లెట్ తీసుకోండి. ఓకే, సో రొటేట్ యువర్ కార్బోహైడ్రేట్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు కంట్రోల్ ద క్వాంటిటీ ఆల్వేస్. రైట్. ఐ థింక్ ఇన్ ద ఫ్యూ ఎపిసోడ్స్ ఆల్సో ఐ సెడ్, ఓహో మిల్లెట్ చాలా మంచిది అని. నేను ఓ బండి నిండా మిల్లెట్ తింటే కష్టం. ఆల్సో నేను మిల్లెట్ దోశ, నేను మిల్లెట్ బిస్కెట్, నేను మిల్లెట్ నూడిల్స్, నేను మిల్లెట్ అవన్నీ తింటానంటే ఇట్స్ ఆఫ్ నో యూజ్. అదే అర్థమైంది. సో అన్నిటికీ క్యాలరీ వాల్యూ చూసి కాన్షియస్గా ఇన్ ఇట్స్ హోల్ న్యాచురల్ ఫామ్ తింటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నేను ఈ మధ్య ప్యాకెట్లు కూడా చూస్తున్నా, మిల్లెట్ దోస మిక్స్. అవును, అందులో ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత మిల్లెట్ శాతం ఉంటుంది, ఐ డోంట్ నో ఫ్రాంక్లీ. అది సరిగ్గా మీకు ప్రిజర్వ్ అయ్యి ఆ దోశ సరిగ్గా రావాలంటే రిఫైన్డ్ కార్బ్సే ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే దానిలో కొంచెం ఇంతో అంతో మనం నెయ్యో ఆయిల్ వేయకపోతే అది అవును, రాదు. అది దోస. రాదు. అదే ఆ నేను 2 దోశలకి బోల్డ్ అని ఆయిల్ వేస్తున్నాం, బోల్డ్ ఆయిల్ అదే వేస్తున్నాం అని నేను చెప్తాను. మళ్ళీ అదే చెప్తాను. ఏ పదార్థమైనా దానికి క్వాంటిటీలో మనం తినాలి. మిల్లెట్ దోశ అయినా మీరు ఇప్పుడు మిల్లెట్ దోశ నేను 4 తింటాను. మిల్లెట్ దోశ అంటే ఫర్ యువర్ హెల్త్ ఇట్ మే నాట్ బి రైట్. దానికన్నా నేను 1 నార్మల్ దోశ తింటానంటే అది బెటర్. పెసరట్టు బెస్ట్ కదా. ఎనీథింగ్ మేడ్ విత్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అంటే మన దాల్స్తో, మన లెగ్యూమ్స్తో చేసేది, అడే అడే, మన పెసరెట్టు. అడే అంటే చాలా మందికి తెలియదు, తమిళియన్స్ కి మాత్రమే తెలుసు. అవును, చనా దాల్, అన్ని పప్పులు వేసి బాగా నానపెట్టి పెసరట్ హెవీగా ఉంటుంది, అది హెవీగా థిక్ గా ఉంటుంది. దాంతో పాటు మజ్జిగ పులుసు. అవును, దాంతో పాటు మజ్జిగ పులుసు. అండ్ కొన్ని మా ఇంట్లో దాంతో పాటు దే విల్ ఆల్సో గివ్ యూ ఇంత జాగ్రీ. అదే ఆ కాంబినేషన్ అది. అది సో అది ఇంకోటండి, మన రెడ్ గ్రామ్ ఏమంటారు తెలుగులో? రెడ్ గ్రామ్ అంటే మనకి ఎర్రపప్పు. ఎర్రపప్పు. దాన్ని దోశ ఎంత బాగా వస్తుందంటే ఈవెన్ విదౌట్ రైస్. సో ఇవన్నీ మీరు రొటేట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను చెప్తాను, ఇఫ్ యూ వాంట్ సమ్ రెజల్యూషన్ ఆన్ హౌ టు ఈట్ ఫర్ 2026, ప్రయారిటైజ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫస్ట్. అంటే మీకు రిక్వైర్మెంట్ ఉన్న ప్రోటీన్ సోర్సెస్, వెదర్ యువర్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ముందు అది చూడండి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నెక్స్ట్లో రావాలి. ఓకే, 150 grams ఆఫ్ ఫ్రూట్స్, 300 grams ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ అ డే. ఇది ఎవరు తినట్లేదు. 350 grams మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మిక్స్ చేస్తే టోటల్ పర్ పర్సన్ కన్సంప్షన్ 450 grams రావాలి. 300 grams ఆఫ్ వెజిటబుల్స్, 150 grams ఆఫ్ సీజనల్ ఫ్రూట్ రావాలి. అది ఏవి రావట్లేదండి. తర్వాత మీకు ఒక లెగ్యూమ్, లెంటిల్ అని ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ కి మనకి కార్బోహైడ్రేట్, రైసో మిల్లెట్టో, అది మరి మీ చాయిస్. ఈ ఫండమెంటల్స్ పెట్టుకుంటే ఫస్ట్ ఏం జరుగుతుంది? వెయిట్ లాస్ జరుగుతుందా, ముందు కరెక్షన్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్ జరుగుతుందా? When you do all of this, first and foremost, మీ హంగర్ అండ్ సెటైటీ సిగ్నల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అది ఇంపార్టెంట్. ఓకే, హంగర్ అండ్ సెటైటీ సిగ్నల్స్ ఏంటి? ఎవ్రీ 1 hour 2 hours ఏదో తినేయాలి, ఆకలేస్తుంది, అది ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్. ఓకే, సెకండ్, మీ గ్లూకోజ్ కంట్రోల్ బెటర్ అవుతుంది. ఓకే, థర్డ్, మీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ డ్రాప్ ఎందుకు అవుతాయి? ఎందుకంటే మీరు ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, జంక్ ఫుడ్ అవన్నీ మీరు తినట్లేదు, ఎక్సెసివ్ కార్బ్ లోడింగ్ చేయట్లేదు. నంబర్ 4, దీంతో పాటు మీరు ఏ యాక్టివిటీ చేయకపోతే బేర్ మినిమం ఒక 1 hour ప్లీజ్ వాక్. అసలు అది ఫ్రీ. మీరు ఒక జిమ్ మెంబర్షిప్ కానీ, ఒక కోచ్ అని కానీ, మీరు ఒక చెప్పులు వేసుకున్నా యూ కెన్ జస్ట్ గో వాకింగ్ ఎనీవేర్. మీరు ఒక 45 minutes to 1 hour దీంతో పాటు యాడ్ చేస్తే ఫస్ట్ మీరు లైట్ ఫీల్ అవుతారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ కన్సిస్టెన్సీ మీరు పెట్టుకుంటే you will start. Weight loss is a sweet side effect of your health falling into place. Beautifully said. దానికోసం మీరు చేస్తున్నారే, అది దట్స్ a wrong goal setting. చాలా బాగా చెప్పారు. ఐ థింక్ ఆల్ ఆఫ్ us need to hear this. Yeah. బికాజ్ అందరం ఆ వెయిట్ లాస్ అనే టెంపరరీ షార్ట్ కట్ వెతుక్కుంటూ ఇంబ్యాలెన్స్లోకి వచ్చేసి డ్రాస్టిక్ చేంజెస్ చేసి అది నిలబడలేక ఫ్రస్ట్రేట్ అయ్యి మళ్ళీ గోయింగ్ ట్వైస్ బిహైండ్. అవును, నెక్స్ట్ 2 months ఆఫ్టర్ ఎనీ ఫాస్టింగ్ సీజన్ చూసి
ఈజ్ ఓవర్ ఈటింగ్ సీజన్. అవును. కాబట్టి ఐ థింక్ దిస్ అ వెరీ వండర్ఫుల్ అప్రోచ్ ఫర్ 2026. యా. The new weight loss recipe is to prioritize health. ప్రయారిటైజ్ హెల్త్. అండ్ ఇంకోటి ఏంటండి, ఫస్ట్ మీరు సిస్టమ్స్ ప్రాసెసెస్ని సరిగ్గా చేయకపోతే గోల్ ఎలా వస్తుందండి? అవును. ఈ సిస్టమ్ ప్రాసెస్, నేను ప్రోటీన్ తినాలి, నేను హోమ్ మేడ్ తినాలి, నేను న్యాచురల్ ఫుడ్స్ తినాలి, నేను జంక్ ఫుడ్ రెడ్యూస్ చేయాలి, నేను టైంకి పడుకోవాలి, నేను అట్లీస్ట్ ఒక 1 hour వాక్ చేయాలి, నేను స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేయాలి. దిస్ సిస్టమ్ లీడ్స్ టు దిస్ గోల్. ఈ సిస్టమ్ లేకుండా ఈ గోల్ మీరు చేస్తే దెర్ ఇస్ ఓన్లీ ఫ్రస్ట్రేషన్, ఇంకేం Right. లేదు. అండ్ మీరు అన్ఫార్చునేట్లీ ఫర్ సచ్ పీపుల్ ఇన్స్టాగ్రామ్లో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్, ఈ డీటాక్సిటీ, ఈ సప్లిమెంట్ వాడండి, ఈ మెనపాజ్ ప్రోటోకాల్, ఈ కార్టిజాల్ ప్రోటోకాల్, యూ విల్ కీప్ ఫాలోయింగ్ ప్రే టు దాట్, విచ్ ఇస్ నాట్ ట్రూ. Beautifully said, beautifully put. Apart from all this, emotional well-being ki, which is a vital part of our women's health especially, what is your sweet suggestion for 2026? I will take 2-3 minutes and say, Ande, because I deal with a lot of women in the age group of 35 to 60. Okay? అందులో కూడా మెజారిటీ ఏజ్ గ్రూప్ ఇస్ ఆఫ్టర్ 38-40s. ఇమోషనల్ వెల్బీయింగ్కి ద నంబర్ 1 థింగ్ ఐ విల్ టెల్ విమెన్ ఇస్, మీరు మీ ఐడెంటిటీని కొంచెం ప్రొటెక్ట్ చేసుకోండి. అస్తిత్వం. ఓకే, మీరు ఎప్పుడైనా మీ ఐడెంటిటీని మీ రోల్స్తో కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే, అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. సంగీత ఈజ్ అ మదర్, సంగీత ఈజ్ అ డాటర్, సంగీత ఈజ్ అ డాటర్ ఇన్ లా, సంగీత ఈజ్ అ సిస్టర్. దట్ ఈస్ అ రోల్ యూ ప్లే అండి, అది మీ ఐడెంటిటీ కాదు. అవును. అన్ఫార్చునేట్లీ విమెన్ ఆర్ కండిషన్డ్ అండ్ దే బిలీవ్ దట్ ద రోల్స్ దట్ దే ప్లే ఇస్ దేర్ ఐడెంటిటీ. Yes. అండ్ వన్స్ ఈ ఐడెంటిటీ ఒక 18-20 years నడుస్తుంది. బై ద టైమ్ యూ కమ్ టు మై ఏజ్, mid-40s and late 40s, your children have grown up, your husband or your partner has their own identity, okay, but you are stuck with, ఇప్పుడు నేను ఏం చేయాలి? చిల్డ్రన్ హ్యావ్ గ్రోన్ అప్, దేవ్ లెఫ్ట్ ద హౌస్, హాస్టల్కి వెళ్ళిపోయారు, స్టడీస్కి వెళ్ళిపోయారు. ఆ 40 to 50 is the age group where your husband is also will be in a higher career mode, business కానీ. అది మీకు ఇప్పుడు నేనేం చెయ్యను? దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ అ వాక్యూమ్. సో ద నంబర్ 1 థింగ్ ఐ టెల్ విమెన్ ఇస్, వైల్ ఇట్ మే బి డిఫికల్ట్, మీరు 30s నుంచి మీకని ఒక టైం, ఒక ఇంట్రెస్ట్, అపార్ట్ ఫ్రమ్ మేనేజింగ్ హోమ్, చిల్డ్రన్, హస్బెండ్, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, మీకని ఒక ఐడెంటిటీ, ఒక నీష్ కార్వ్ చేసుకోండి. దట్ కెన్ బి ఎనీథింగ్. దట్ విల్ గివ్ యూ ఇమ్మెన్స్ పీస్ అండ్ సపోర్ట్, అపార్ట్ ఫ్రమ్ యాడింగ్ ఎకనామిక్ వాల్యూ టు యువర్ లైఫ్. మన లైఫ్కి ఒక, మన స్కిల్స్కి, మన లైఫ్కి, మన వాల్యూస్కి ఒక ఎకనామిక్ వాల్యూ, ఒక ఫైనాన్షియల్ వాల్యూ లేకపోతే వీ డోంట్ ఫీల్ గుడ్ అండి. అంతే. I cannot say it in any other way. And I am not saying that ఆ economic value మీరు 9 to 5 కార్పొరేట్ కెరియర్ తోనే రావాలి అని కాదు. అవును, ఇన్ఫాక్ట్ మీరు కార్పొరేట్ కెరియర్ వదిలిపెట్టి చాలా, మీ passion I am ని example pursue చేశారు. of that. నేను 25 years కార్పొరేట్ కెరియర్ వదిలేసి ఒక న్యూట్రిషన్ పాత్ ని నా ఇకిగాయిగా, నా ప్యాషన్ గా చూస్. బట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ప్యాషన్ అండ్ గివ్ టైమ్ టు దట్ ప్యాషన్. నేను ఎందుకు చెప్తానంటే అండి, ప్రోగ్రామ్లో ఫర్ మీ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్ విత్ లేడీస్. ఇవాళ ఎందుకండి మిస్ అయింది మీలో, ఎందుకు ఇవాళ కాంబినేషన్ సరిగ్గా లేదు? యాక్చువల్లీ మా మదర్ ఇన్ లా వాళ్ళు వచ్చారండి, అసలు అందులో నేను ప్రయారిటీ ఇచ్చుకోలేదు. అచ్చా ఎందుకండి మీరు జిమ్ వెళ్ళలేదు 3 daysగా? లేదండి బాబుకి ఎగ్జామ్ కదా. సో యు సీ వాట్ అ లేడీ డస్, షీ విల్ పుట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ముందు దాన్ హర్ సెల్ఫ్. అవును, నిజమే, ఎంత బాగా చెప్పారు. బట్ అట్లీస్ట్ ఒక mid-30s వచ్చిన తర్వాత మీరు మీ పార్ట్నర్తో ఒక హెల్దీ నెగోసియేషన్ అంటే ఆర్గ్యుమెంట్ కాదండి. దెర్ హ్యాస్ టు బి అ హెల్దీ గివ్ అండ్ టేక్ టు సే, నా ప్రయారిటీస్ ఇవి, మన రెస్పాన్సిబిలిటీస్ ఇవి, ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. దట్ ఈస్ వై 40sకి వచ్చేసి ఐ సీ సో మెనీ విమెన్ ఇమోషనలీ వెరీ డౌన్ అండి. పిల్లలు వెళ్ళిపోయారు, హస్బెండ్కి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, కెరియర్ ఉంటాయి. ద ఉమెన్ డజంట్ నో వాట్ టు డూ. ప్లస్ ఇన్ 15-20 years 1 to 2 pregnancies వచ్చేస్తాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. ప్లస్ ఇఫ్ యూర్ అ వర్కింగ్ ఉమెన్, యూ హ్యావ్ కెరియర్ అండ్ ఆ ప్రెషర్స్. I see women gain 20-25 kgs with all sorts of issues, and then మనకి కొంచెం బాడీ ఇమేజెస్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అవును. సో
నెట్గా ఫర్ యోర్ ఎమోషనల్ వెల్ బీయింగ్ హ్యావ్ సమ్ బౌండరీస్, హ్యావ్ సమ్ మీ టైం అంటే షాపింగ్ వెళ్ళటం కాదండి. మీ టైం అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అండ్ డూయింగ్ రీటైల్ థెరపీ, స్పాలు చేసుకోవటం, అది కాదు. మీ టైం అంటే మీరు మీ ఐడెంటిటీని ఎక్కడ వాల్యూ చేసుకుంటారు, ఆ హాబీ ఏంటి, ఆ ప్యాషన్ ఏంటి, కెన్ యూ డ్రా, కెన్ యూ నిట్, ఆర్ యూ గ్రేట్ అట్ కుకింగ్, కెన్ యూ మానిటైజ్ దాట్, అలా సంథింగ్ యూ హ్యావ్ టు ఫైండ్ దట్, అది మీకు ఒక యాంకర్లా పనిచేస్తుంది. దాని తర్వాత ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. ఐ విల్ సే ప్లీజ్ పుట్, నేనేం చెప్తానంటే anything can happen in the house. If you have said these 3 days, this 40 minutes is my exercise time, మీరు వెళ్ళిపోండి. The house will rearrange itself. అంతేగాని త్యాగాలు చేసి సఫర్ అయ్యి ఎవరికి బాగా జరగకుండా చూడకండి. అది ఎమోషనల్ వెల్ బీయింగ్ ఒక మెయిన్ పునాది. బికాజ్ యు ఆర్ అనేబుల్ టు సే నో. అది మనం మనసులో పెట్టుకొని మనం ఫెస్టర్ అవుతామండి, ఎక్కడ చెప్పుకోకుండా. గిల్టీ ఫీల్ అవుతాం, అది ప్రాబ్లం. కండిషనింగ్ వల్ల గిల్టీ ఫీల్ అవుతాం. అయ్యో అదే ఇంట్లో ఏంటి ఇంకా వెళ్ళి నేను అర్జెంట్గా ఇప్పుడు ఉప్మా చేయాలి, లేట్ అయిపోయింది దీంతో వెళ్తారు అందరూ. నేను చాలా సార్లు నేను చూసానండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇట్స్ హ్యాపెండ్ ఇన్ మై హౌస్ ఆల్సో. ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇఫ్ ద హస్బెండ్ గోస్ ఫర్ అ టూర్, నథింగ్ విల్ చేంజ్ ఇన్ ద హౌస్ అండి. లెట్స్ సే హస్బెండ్ ఇస్ గోన్ ఫర్ అ 1 week కాన్ఫరెన్స్, ఇంట్లో ఏది మారదు. ఈవెన్ ఇఫ్ ద పర్సన్ హ్యాస్ మేడ్ వస్తుంది, ఇది అవుతుంది, అది అవుతుంది. బట్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ టైమ్స్ ఇఫ్ ద వైఫ్ గోస్ ఆన్ టూర్ ఫర్ 1 week, మేడ్కి ఒక కుక్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా సరిగ్గా పీపుల్ ఆర్ అనేబుల్ టు గివ్. ఆ వీక్ అన్ని ఆర్డరింగ్ అవుతాయి. ఓ ఇది ఆర్డర్ చేసేద్దాం, అది ఆర్డర్ చేసేద్దాం, ఇది ఆర్డర్ చేసేద్దాం. డూ యూ రియలైజ్ హౌ ఇట్ ఇస్? రియాలిటీ మాట్లాడుతున్నారు మీరు. సో అది రీఅరేంజ్ చేయడంలోనే ఎమోషనల్ వెల్ బీయింగ్ ఉందంటారు. యూ హ్యావ్ టు. అండ్ అందుకే ఆ హెల్దీ నెగోసియేషన్ విత్ యువర్ పార్ట్నర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ నాట్ ఆర్గ్యూయింగ్, దిస్ ఇస్ నాట్ కాంపిటీషన్. నేను అది చెప్పట్లేదు. ఒక హెల్దీ నెగోసియేషన్, ఇది నాకు ఇంపార్టెంట్, నా హెల్త్ ఇలా వెళ్ళిపోతుంది. బికాస్ అల్టిమేట్లీ ఇఫ్ యోర్ హెల్త్ గోస్, వాట్ విల్ యూ బీ ఏబుల్ టు డూ అండి? చాలా బాగా చెప్పారు సంగీత. ఐ థింక్ ఇవాళ మనం చాలా ఇంటర్వ్యూస్ చేశాము, బట్ ఇవాళ చాలా సాలిడ్ అండ్ వెరీ వెరీ అప్లై చేసే అలాంటి లెవెల్లో మీరు అడ్వైస్ ఇచ్చారు. ఆల్సో చాలామందికి మోటివేషన్ ఇచ్చారు టు స్టార్ట్ ఆన్ ద రైట్ రోడ్. అవునండి. నాట్ టు గో టు రీచ్ రైట్ గోల్. హెల్త్ గోల్ ఉండాలి, వెయిట్ లాస్ గోల్ తర్వాత వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అయిపోతుందండి. ఐ థింక్ మనం రాబోయే సిరీస్ న్యూ ఇయర్లో మేము సుమన్ టీవీలో డెఫినెట్గా మనం కలిసి గ్రేట్ కాన్వర్జేషన్స్ అవుతాయి. అందరికీ హెల్త్ రెవల్యూషన్లో మనందరం హెల్ప్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. We value your presence. We are immensely grateful for your time. Thank you so much, Andy. Wishing everybody a very happy and a healthy new year ahead. Happy New Year to you too. Thank you.